హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చాలా ఈజీగా ఇంట్లోనే నైటీ ఎలా కుట్టుకోవాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను అండి. దానికోసం నేను 3 మీటర్స్ ఇక్కత్ క్లాత్ తెప్పించాను అనమాట. సో దీన్ని ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఇక్కత్ క్లాత్ నైటీకి ఎలా వర్క్ అయింది అనేది కూడా నేను మీకు లాస్ట్లో మెన్షన్ చేస్తాను. సో దానికోసం 3 మీటర్స్ తీసుకున్నానని చెప్పాను కదా, దాన్ని ఎలా ఫోల్డ్ చేసుకున్నాను అనేది పేపర్ మీద చూపిస్తాను. ఈ పేపర్ 3 మీటర్స్ పేపర్ అయితే మీది లెంత్ ఎంత ఉందో, అంటే మీ హైట్ ఎంత ఉందో ఆ హైట్ మెజర్ చేసుకొని అక్కడి వరకు డబల్ ఫోల్డ్ చేసుకోండి. కింద చిన్న గ్యాప్ వదిలేసాను చూసారా పేపర్లో, అదేంటంటే నాకు లెంత్ సరిపోగా మిగిలిన దాన్ని, ఎక్సెస్ ఉన్నదాన్ని అలా కిందకు వదిలేసి మిగిలిన దాన్ని మాత్రం డబల్ ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ మధ్యలోకి మడత పెట్టుకున్నాను అనమాట. జస్ట్ మీకు కరెక్ట్గా తెలియడం కోసం పేపర్తో ఫోల్డ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లోజ్గా ఉన్న వైపు మన వైపు వేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగా 2 మడతల వైపు ఇలా పైన వస్తుంది, అటువైపు అంతా కూడా ఓపెన్ వస్తుంది. ఈ నైటీకి మనం ఎక్కువ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా ఉంటుంది కటింగ్. కాకపోతే నెక్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. సో ఎవరికన్నా సరే ఈ నైటీ సరిపోతుందండి. అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకన్నా, సన్నగా ఉన్న వాళ్ళకన్నా సరే ఇలా వేసుకొని, ఇలా ఫోల్డ్ చేసుకొని, కట్ చేసుకొని కుట్టుకుంటే ఈజీగా సరిపోతుంది అనమాట. ఈ క్లాత్ వచ్చేసి సారీ పన్నా వస్తుందండి మనకి. సో ఈ పన్నాలో పైన వచ్చే ఈ వెడల్పు ఏ సైజు వాళ్ళకన్నా సరిపోతుందనమాట. సారీ పన్నా కాదు, ఇంకొంచెం తక్కువ వచ్చింది మనకి పన్నా అన్నా సరే సరిపోతుంది. కొంచెం ఫ్రిల్స్ తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలాగా పెట్టుకున్నాం కదా, తర్వాత ఈ ఎక్సెస్ ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకుంటున్నాను అండి. అంటే మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు డబల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా. డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఎక్సెస్ క్లాత్ని కట్ చేసుకొని దాన్ని హ్యాండ్స్కి యూజ్ చేస్తాను అనమాట. సో ఇలా కట్ చేసేసుకున్నాను కదా, తర్వాత పై వైపున ఇలాగా ఆర్మ్ హోల్ కోసం డ్రా చేసుకుంటున్నాను అండి. ఫస్ట్ మనం ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటాం అనమాట. నైటీలో 4.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ చివరి నుంచి 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి ఆర్మ్ హోల్ కోసం అనమాట. సో 4.5 ఎంతన్నా సరే మార్క్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కిందకి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఒక బాక్స్ కింద గీసుకుంటున్నాను అండి. జస్ట్ స్ట్రైట్గా లైన్ గీసుకుంటున్నాను. అంటే ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి కదా మనము, ఆ రౌండ్ కోసం ఇలాగ ఫస్ట్ అయితే బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లోంచి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. కార్నర్ నుంచి పై వైపుకి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలాగా రౌండ్, ఆర్మ్ రౌండ్ కోసం ఇలాగా రౌండ్ డ్రా చేసేసుకుంటున్నాను. సో ఇది మనకి చంక్ అనమాట, చంక భాగం ఇక్కడ వస్తుంది. సో తర్వాత ఇక్కడ ఇదంతా ఓపెన్గా ఉంది కదా, ఇక్కడంతా ఏంటంటే పెద్ద నెక్ వస్తుంది. మనం కట్ చేసుకునేటప్పుడు పెద్ద నెక్ కట్ చేసుకుంటాము, ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టుకునేసరికి అప్పుడు చిన్నదవుతుంది అనమాట నెక్. అందుకనేసి ఫస్ట్ మనము భుజం డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి భుజానికి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 2.5 ఇంచెస్ దగ్గర భుజం కోసం మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి కింద వైపుకి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. మనం భుజం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 7 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకుంటున్నాను. సో దాన్ని ఇలాగా కలిపేసుకుంటున్నాను. అలాగే మనకి నెక్ దగ్గర కూడా పైనుంచి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ పాయింట్ని రెండింటిని కూడా కలిపేసుకుంటున్నాను. జస్ట్ ఇలాగా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ కోసం ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని జస్ట్ ఇలాగా రౌండ్ డ్రా చేసేసుకుంటున్నాను. సో ఇలా రౌండ్ డ్రా చేసేసుకున్నానండి. తర్వాత మెయిన్ మనకి నెక్ ఎంత సైజ్ కావాలో ఫస్ట్ మనం కొలుచుకొని 3 ఇంచెస్, అంటే 3 ఇంచెస్ దగ్గర పైనుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని, నాకు నెక్ కిందకి డీప్ వచ్చేసి 5 ఇంచెస్ సరిపోతుంది అనిపించింది. సో 5 ఇంచెస్ దగ్గర కింద వైపు మార్క్ చేసుకొని అదొక బాక్స్ డ్రా చేసుకుంటున్నాను. ఇది మన ఒరిజినల్ నెక్ అనమాట. పైనుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను, కిందకి 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇది ఒరిజినల్ నెక్ అండి. సో దీన్ని కూడా రౌండ్ డ్రా చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని కార్నర్ నుంచి దీన్ని రౌండ్ వచ్చేలాగా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఆ తర్వాత ఇక్కడి నుంచి కింద వైపు గీత గీసాం కదా 7 ఇంచెస్ దగ్గర, అక్కడ వరకు ఎంత ఉందా అని చూసుకుంటున్నాను. నాకు 2 ఇంచెస్ ఒక్క పాయింట్ ఉందన్నమాట. సేమ్ మెజర్మెంట్ తోటి మొత్తం రౌండ్ అంతా కూడా గీసేసుకుంటున్నాను. జస్ట్ ఇలాగా రౌండ్ అంతా కూడా నెక్కి రౌండ్గా ఇలాగా మార్క్ చేసుకొని మొత్తం అంతా కూడా ఇలా రౌండ్ డ్రా చేసేసుకుంటున్నాను. సో
ఇలా డ్రా చేసేసుకున్నాండి. ఇలా డ్రా చేసుకుంటే మనకి కటింగ్ అనేది అంటే కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మిగిలిన ప్లేస్ అంతా కూడా మనం జస్ట్ లాస్ట్లో ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చివర కింద ఆ పక్కన కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కట్ చేయాల్సింది ఏమీ ఉండదనమాట. జస్ట్ మనం పైన కటింగ్ చేసుకోవడమే ఇంపార్టెంటు. సో ఇలా డ్రా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలా కట్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత పెద్ద నెక్ కట్ చేసుకున్నాను కదా, ఆ పెద్ద నెక్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి. మీకు డౌట్ రావచ్చు ఇంత నెక్ ఎందుకని. ఇవన్నీ ఇలా ఫ్రిల్స్ వచ్చేసరికి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం ఇది వెడల్పు ఎంత ఉన్నా సరే మనకి సరిపోతుంది. అన్ని ఫ్రిల్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇంత వెడల్పు లేకపోయినా కొంచెం తగ్గినా సరే మీకు సరిపోతుంది. అంటే ఇది సారీ పన్నా అని చెప్పాను కదా, సారీ పన్నా కూడా తక్కువ పన్నా ఉన్నా సరే మీకు సరిపోతుంది. తర్వాత ఈ భుజం దగ్గర నుంచి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే నేను నెక్ 5 ఇంచెస్ తీసుకున్నాను కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా 5 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ చేసుకొని అక్కడ ఒక టక్స్ పెట్టుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడి నుంచి మిగతాదంతా కూడా ఫ్రిల్స్ వస్తుందన్నమాట. జస్ట్ గుర్తు కోసం మార్క్ చేసుకున్నాను. తర్వాత మనం నెక్ కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న దాన్ని ఇలా సపరేట్ చేసుకుంటున్నాండి. 2 పీసెస్ వస్తాయి అన్నమాట మనకి. ఇలా 2 పీసెస్ వస్తాయి కదా, ఆ తర్వాత ఎక్సెస్ మనం కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా దాని మీద పెట్టి ఇంకొక 2 పీసెస్ కట్ చేసుకుంటున్నాను. ఏంటంటే మనకి నెక్కి ఇంత పల్చగా ఉంటే బాగోదు, అందుకని డబల్ వేస్తున్నాను అనమాట. మీరు ఇలా డబల్ వేయడానికి క్లాత్ లేదు అనుకుంటే వేరే క్లాత్ అన్నా యూస్ చేసుకోవచ్చు. అంటే లావుగా దల్సరిగా ఉన్న క్లాత్ ఏదన్నా యూస్ చేసుకోవచ్చు. నేను ఇలాగ 4 ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని హ్యాండ్స్ కోసం ఇలాగా 4 మడతలు వేసుకున్నానండి. 4 మడతలు వేసుకున్న తర్వాత ఇక్కడ కింద లూజ్ కోసం ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అలాగే పొడవు, హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచ్ తీసుకున్నాను అనమాట. 6.5 ఇంచ్ తీసుకొని ఇటువైపు కూడా 6.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మధ్యలోకి ఒక మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలిపేసుకుంటున్నాను. జస్ట్ ఇలా కలిపేసుకొని హ్యాండ్స్ కోసం ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను. సో దీంట్లో లోతు తీసేది ఏమీ ఉండదండి, మనం లోతు తీయాల్సిన అవసరం లేదనమాట. 2 వైపులా కూడా నార్మల్గా ఉంచేసుకుంటే సరిపోతుంది. తర్వాత మిగిలిన క్లాత్లోంచి ఇలాగ స్ట్రైట్గా ఉన్న వైపు ఎంత పీస్ ఉంటే అంత పీస్ నేను కట్ చేసుకుంటున్నానండి. కుచ్చు కోసం అనమాట, నెక్ దగ్గర కుచ్చు కోసం ఇలాగ స్ట్రైట్గా ఉన్న పీస్ని కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ జాయింట్స్ని కూడా ఇలా సపరేట్ చేసేస్తున్నాను. 2 కలిసి ఉంటాయి కదా, వీటిని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్ వేసుకున్న తర్వాత వీటిని అటాచ్ చేసుకోవాలన్నమాట, అందుకని సపరేట్ చేసేస్తున్నాను. సో మిషన్ మీద ఫస్ట్ నెక్ అయితే కుట్టేసుకుంటున్నానండి. చెప్పాను కదా నెక్ 4 పీసెస్ తీసుకున్నామని, 2 పీసెస్ ఒకదానిపైన ఒకటి వేసి ఇలా జాయిన్ చేసేస్తున్నాను. జస్ట్ పైనే కుట్టు వేసేసుకుంటున్నానండి. అటొక కుట్టు ఇటొక కుట్టు వేసేసుకుంటున్నాను రౌండ్గా. సో రెండిటిని కలిపి ఒకటి చేస్తున్నాను అనమాట. తర్వాత దీనికి గోటు కోసం అనేసి బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని, అంటే క్రాస్గా ఉన్న క్లాత్ తీసుకోవాలండి. స్ట్రైట్గా ఉంటే మనకి తిరగదు కదా ముక్క. సో అందుకని క్రాస్గా కట్ చేసుకొని వాటిలన్నిటిని కూడా జాయిన్ చేసుకొని ఒక పొడవుగా ఉండే ముక్కలాగా తయారు చేసుకుంటున్నాను. తయారు చేసుకొని దీన్ని ఒకవైపు కొంచెం ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇలాగా కొంచెం ఫోల్డ్ చేసి ఒకవైపు ఇలా మొత్తం ఇదంతా కూడా క్రాస్గా ఉన్నదంతా కూడా కుట్టేసుకున్నాను. తర్వాత మనం నెక్ జాయిన్ చేసుకున్నాం కదా 2 ముక్కలు, దానిపైన ఇలా పెట్టేసి కుట్టేసుకుంటున్నాను. ఒక పాదం వెడల్పును కుట్టుకుంటున్నాను. సో ఇలాగా ఒక పాదం వెడల్పును కుట్టుకున్నానండి. తర్వాత ఎక్సెస్ ఉన్న క్లాత్ని ఇలాగా వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకుంటున్నాను అనమాట. ఆ గోటు ఉంది కదా, గోటు పక్కనే పడేలాగా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది కుట్టు. సో గోటు పక్కకే పడేలాగా ఇలాగా మొత్తం అంతా కూడా కుట్టేసుకుంటున్నాను. సో ఇలా కుట్టుకున్న తర్వాత కింద వైపును కూడా సేమ్ అలాగే కుట్టుకుంటున్నానండి. రెండో వైపును కూడా పైన లోపల వైపు కుట్టుకున్నాం కదా, బయట వైపు కూడా చూసారా 2 వైపులా కూడా ఇలాగే కుట్టుకొని ఇలాంటిదే ఇంకొకటి కూడా తయారు చేసుకున్నాను. సో ఇలాగా రెండింటిని కుట్టేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ 5 ఇంచెస్ దగ్గర నుంచి ఇలాగ ఫ్రిల్స్ పెట్టేసుకొని మొత్తం అంతా కూడా అటు సైడ్ కూడా 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి దాకా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. సో ఇలాగా ఫ్రిల్స్ పెట్టేసుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఒక్కసారి చూసుకుంటున్నాను అనమాట. ఏంటి మనం కట్ చేసుకున్న నెక్కి అంటే కుట్టుకున్న నెక్కి ఇది సరిపోతుందా సరిపోవట్లేదా అని. సరిపోకపోతే
ఒకటి ఇప్పేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువైతే ఇంకొక ఫ్రిల్ పెట్టుకుంటే సరిపోతుందనమాట. సో ఇలాగా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువైందనుకోండి, మనం కిందది ఎక్కువైందనుకోండి ఒక ఫ్రిల్ పెట్టుకుంటే సరిపోతుంది. కిందది తక్కువ అయిపోయిందనుకోండి, అటు కానీ ఇటు కానీ ఒకటి ఇప్పేసుకుంటే ఫ్రిల్ సరిపోతుందనమాట. తర్వాత నేను ఎక్సెస్ ఉన్నదాన్ని పొడవుగా కట్ చేశాను కదా, దాన్ని ఒకవైపు ఇలాగా జిగ్జాగ్ చేయించేసానండి. మీకు కనిపిస్తుందా? ఇలాగ జిగ్జాగ్ చేయించేసాను అనమాట ఒకవైపు. ఇది ఎంత వెడల్పు తీసుకోవాలి అంటే మనం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటే మన షోల్డర్ ఉంది కదా, షోల్డర్కి కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఇంకా ఎక్కువ రాకూడదు, తక్కువ వచ్చినా సరే బాగోదు. సో కరెక్ట్గా షోల్డర్ ఎంత ఉందో అంతవరకు వచ్చే వెడల్పు తీసుకొని ఇలా ఒకవైపు ఆల్రెడీ మనము జిగ్జాగ్ చేసేసి ఉంటాం కాబట్టి ఇంకొక వైపు పెట్టుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టేసుకుంటున్నాను. మనకుండే క్లాత్ని బట్టి దగ్గరగా అంటే క్లాత్ ఎంత ఉంటుందో ఒక ఐడియా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి ఇలాగ మొత్తం అంతా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని మొత్తం రౌండ్ అంతటికి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వేసానండి. బ్యాక్ పార్ట్కి నాకు అంత లేదనమాట, అంటే క్లాత్ లేదు. సో ఫ్రంట్ మాత్రమే వేసాను. తర్వాత ఆల్రెడీ మనం నెక్ కుట్టుకున్నాం కదా, దాన్ని దీనిపైన పెట్టుకొని కుట్టేసుకుంటున్నాను. అంటే ఇందాక ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ కుట్టు కనిపించకుండా ఆ కుట్టు పైకి మనం ఈ రౌండ్ నెక్ వచ్చేలాగా పెట్టుకొని కుట్టేసుకుంటున్నాను. నీట్గా ఉంటుంది. సో ఇలా కుట్టేసుకున్నానండి. చూసారా, మనకు ఆ ఫ్రిల్స్ పెట్టింది కూడా అసలు ఏమీ కనిపించట్లేదు అనమాట. దానిపైన మనం ఈ రౌండ్ నెక్ పెట్టి కుట్టుకున్నాం కదా, సో అందుకని అసలు ఏమీ కనిపించట్లేదు. నీట్గా ఇలాగా ఫ్రంట్ అయితే కుట్టేసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే మామూలుగా రౌండ్ నెక్ పెట్టేసి కుట్టేసుకున్నాను. దానికి ఫ్రిల్స్ ఏమీ పెట్టలేదండి. తర్వాత పైన జాయింట్స్ ఉంటాయి కదా భుజం దగ్గర, ఆ రెండిటి జాయింట్స్ని జాయిన్ చేసేస్తున్నాను అనమాట. అంటే బ్యాక్ సైడ్ది ఫ్రంట్ సైడ్ది రెండింటిని కూడా ఒకదానిపైన ఒకటి పెట్టి భుజం దగ్గర కుట్టు వేసేసుకుంటున్నాను. 2 కుట్లు వేసుకున్నానండి స్ట్రాంగ్గా ఉండటం కోసం. తర్వాత హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ కింద వైపు జస్ట్ ఇలా మడత పెట్టుకొని కుట్టేసుకుంటున్నాను. జస్ట్ ఒక 1/2 ఇంచ్ కుట్టుకుంటున్నాను అనమాట. సో ఇలాగ పొడవుగా ఒక 1/2 ఇంచు హ్యాండ్స్ వైపు ఇలా కుట్టేసుకుంటున్నాను. హ్యాండ్స్ రెండింటిని కుట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ జాయిన్ చేసాం కదా, ఆ జాయిన్ చేసిన దగ్గర మధ్యలోంచి స్టార్ట్ చేస్తున్నాను. అంటే మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలా వేసుకుంటాను. మధ్యలోంచి స్టార్ట్ చేసి ఇటు హాఫ్ అటు హాఫ్ కుట్టేసుకుంటాను అనమాట. సో కరెక్ట్గా ఈక్వల్గా సరిపోయిందండి. సో ఇలాగ వచ్చిందనమాట. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత హ్యాండ్స్ రెండింటిని ఇలా పెట్టుకొని మీకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని అక్కడి నుంచి కింద వరకు ఒక కుట్టు వేసేసుకోవడమే. మనకి ఈ సైడ్స్ను కూడా ఎక్కువ ఓపెన్ ఉంచాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి మనం కింద దాకా కుట్టు వేసేసుకోవచ్చు. అండ్ కుట్టు వేసే కన్నా ముందు ఈ కింద ఉంది చూసారా, ఈ కింద దాన్ని ఒక ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి కుట్టేసుకోవాలంట. కింద దాన్ని పై దాన్ని కూడా రెండింటిని కుట్టేసుకున్న తర్వాత పక్కన జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వచ్చేసింది. చాలా ఈజీ కదండి, చాలా బాగుంది వేసుకుంటే కూడా. సో నైటీ అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట. నేను వేసుకున్నది కూడా చూపిస్తాను, నేను పిక్ యాడ్ చేస్తాను. సో ఇలాగా చాలా ఈజీగా మీ నైటీని మీరే కుట్టుకోండి. బయట కుట్టినట్టే ఉంది కదా నైటీ అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది, అంతా పూర్తిగా అర్థమైందా లేదా అనేది కింద కామెంట్స్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. సో నేను ఇక్కత్తుతో కుట్టుకున్నానని చెప్పాను కదండి, ఇక్కత్తుతో బాగానే ఉంది. అంటే కొంచెం కుట్టేటప్పుడు ఏమనిపించింది అంటే కొంచెం పల్చగా ఉంది క్లాత్ అనిపించింది, కానీ కుట్టిన తర్వాత మాత్రం బాగానే ఉందండి, కంఫర్ట్గానే ఉంది. ఏమీ అంత పల్చగా అని అనిపించలేదు. సో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్లో తెలియచేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.